పంటలను చేతికందే వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఏదో మూల నుంచి ఏదో ఒక చీడపీడలు తమ ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంటాయి. చీడల్లో పొగాకు లద్దె పురుగులు పంటలను మోళ్లుగా మార్చి తీవ్ర నష్టాన్ని చేస్తుంటాయి. వేరుశెనగ, మొక్కజొన్న, ప్రత్తి, ఆముదం వంటి పంటలతో పాటు క్యాబేజీ, కాలీఫ్లవర్, అరటి, ఇతర పండ్ల తోటలు, పూల మొక్కలు ఇలా ఏ పంటకు పొగాకు లద్దె పురుగు మినహాయింపు కాదు. లద్దె పురుగులు పంటపై ఒక సైన్యంలా దాడి చేసి మట్టుబెడతాయి. పురుగు దశ పెరిగే కొద్దీ రసాయనాలకు లొంగకుండా పోతుంది. ఇప్పటికే మందులకు నిరోధక శక్తిని పెంచుకుని వినాశకారిగా మారిన ఈ పురుగు నివారణకు ఏ ఒక్క చర్య పాటిస్తే సరిపోదు. సమగ్ర యాజమాన్య సస్యరక్షణ పద్ధతులను తప్పక పాటించాలి. వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. మరి ఇటీవల కాలంలో చూస్తే కనుక అన్ని పంటల్లో కూడా ఈ పొగాకు లద్దె పురుగు తనకి సమస్య చాలా ఎక్కువ అయిపోతుంది. దాన్ని మనం స్పోడోప్టెరా అని పిలుచుకుంటాం ఇంగ్లీష్లో. ఈ పొగాకు లద్దె పురుగు ఏంటంటే ఎక్కువ రకాల పంటల్లో ఇది ఆశ్రయం పొందుతుంది కాబట్టి జీవిత చక్రాన్ని కంప్లీట్ చేసుకోవడానికి కావలసిన పంటలు నిరంతరం కూడా అందుబాటులో ఉండటం వల్ల ఈ పొగాకు లద్దె పురుగు అనేది ఎక్కువ సమస్యగా మరి మారుతుంది. అన్ని పంటల్లోనూ మనం తీసుకుంటే అపరాల పంటల్లో కానీ, వేరుశెనగ పంటల్లో కానీ, అలాగే ఇటీవల కాలంలో మొక్కజొన్న పంటల్లో ఈ లద్దె పురుగుల్లో, పొగాకు లద్దె పురుగుల్లో వేరే రకం ఫ్యూజిపెరడా అని చెప్పేసి స్పోడోప్టెరా ఫ్యూజిపెరడా అని చెప్పి అది మొక్కజొన్నలో ఎక్కువగా మన కత్తెర పురుగు రూపంలో ఒక 4-5 సంవత్సరాల నుంచి ప్రధాన సమస్యగా మారిపోయింది. వీటికున్న 4 దశల్లో గుడ్డు దశ, గొంగల పురుగు దశ, కోసేస్త దశ, అదేమో తల్లి పురుగు దశ. ఈ 4 దశల్లో మనం చూసుకుంటే మనకు పంటకి బాగా నష్టపరిచేది ఎక్కువ ఏంటంటే గొంగల పురుగు దశ. అది కాయను తొలచడం కానీ, కాండాన్ని తొలచడం కానీ, ఆకులు తినేయటం కానీ, ఇలాగ రకరకాలుగా పంటని నష్టపరుస్తుంది. పొగాకు లద్దె పురుగుని మనం నివారించాలంటే రసాయన మందులు ఒక్కటే కాకుండా సమగ్రమైనటువంటి వ్యవసాయ విధానాలు పాటించాలి. ఒకటి పంట మీద పురుగు కనిపించినప్పుడు ఒకటే కాదు, పంట వేయబోయే ముందు కూడా మనం జాగ్రత్తలు ఏంటంటే మనం వేసవిలో వీలైతే కనుక లోతు దుక్కులు ఒకసారి చేస్తే ఈ లోపల భూమిలో ఉన్నటువంటి ఈ కోసెస్ దశలు కానీ, పంట తీసిన వ్యర్థాల్లో ఉండే కాండాల్లో కూడా ఈ కోసెస్ దశలు ఏవైతే ఉంటాయో అవి నాశనం చేయాలంటే వేసవిలో కూడా లోతు దుక్కులు అనేవి మనం తప్పనిసరిగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వేప నూనె అయితే కనుక 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయడం. వేప కషాయం కానీ నూనె గుడ్ల మీద పనిచేస్తుంది, గొంగలి పురుగు మీద పనిచేస్తుంది, కోసెస్ దశ మీద కూడా పనిచేస్తుంది. ఈ వేప మందు పిచికారీ చేస్తే ఆ వాసనకి తల్లి పురుగులు కూడా ఆ పొలానికి రాకుండా ఉంటాయి, గుడ్లు పెట్టకుండా ఉంటాయి. అదేవిధంగా ఫిరమోన్ ట్రాప్స్ని పంట వేసిన తర్వాత ఒక 15-20 రోజుల నుంచి కూడా పంట నుంచి ఒక అడుగు ఎత్తులో వీటిని ఏర్పాటు చేసుకోవడం, పంట పెరుగుతున్న కొద్దీ ఆ ఫిరమోన్ ట్రాప్ పెట్టేటువంటి ఎత్తును పెంచుకుంటూ రావాలి. అంటే కర్ర తాలూకా పొడవుని పెంచుకుంటూ వచ్చి మనం ఫిరమోన్ ట్రాప్స్ పెట్టుకుంటే అందులో రెక్కల పురుగులు పడిపోతాయి. అవి కూడా మగ రెక్కల పురుగులు పడతాయి. మనకు ఒక రాత్రికి 4 లేదా 8 రెక్కల పురుగులు పడ్డాయంటే ఉధృతిని కూడా అంచనా వేయడానికి కూడా మనకి ఈ ఫిరమోన్ ట్రాప్స్ అనేవి ఒక ఆలోచన ఇస్తాయి. ఇవి ఒక నిఘాకి పనికి వస్తాయి, పురుగు ఉందా లేదని తెలుసుకుంటాం. ఎక్కువగా ఉంటే అప్పుడు మందుల పిచికారీ మీద దృష్టి పెట్టడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. పంట కన్నా ఒక అడుగు ఎత్తులో ఈ పంగల కర్రలు పెట్టేసి ఉంటే దాని మీద పక్షులు వచ్చి వాళ్తుంటాయి. పక్షులు ఆ గొంగల పురుగులు ఏరి తినేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా కూడా మనం కొంతవరకు పురుగు తాలూకా ఉధృతిని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒక్కోసారి 4, 5, 6 దశలు ఒక్కోసారి రసాయనాలు కూడా లొంగవు. అలాంటప్పుడు ఈ విషపేర తయారు చేయడానికి ప్రయత్నం చేయాలి. తవుడు ఒక 5 నుంచి 10 కిలోలు, దానికి ఈ మోనోక్రోటోఫాస్ కానీ లేదంటే క్లోరిఫైరిఫాస్ ఒక 1/2 లీటరు తవుడు బెల్లాన్ని ముందుగా కలిపేసి తదుపరి ఈ రసాయన మందుని కలిపి మనం కానీ ఉంటే అది ఫెర్మెంట్ అవుతుంది. మీకు బెల్లం కానీ తవుడు కలిపిన తర్వాత ఫెర్మెంట్ అయితే ఒక రకమైన పులిసిన వాసన వస్తుంది. అలాంటప్పుడు ఈ కలిసిన మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి మనం సాయంత్రం పూట కనుక పొలంలో అక్కడక్కడ పడేస్తే ఈ పులిసిన వాసనకి అట్రాక్ట్ అయ్యి ఈ పొగాకు లద్దె పురుగు, గొంగల పురుగులు మనం వేసిన విషపు ఎర తిని 1 రోజు 2 రోజుల్లోనే అవి చనిపోవడం అనేది జరుగుతుంది. మనం ఈ విధంగా వేప మందు పిచికారీ, ఫిరమోన్ ట్రాప్స్, లింగాకర్షక బుట్టలు పెట్టడం, విషపు ఎర తయారు చేయడం, అదేవిధంగా పక్షి స్థావరాలు పెట్టడం, ఇలాంటి పద్ధతులన్నింటినీ కూడా చూసినప్పటికీ ఇంకా సమస్య ఉంది, ఎక్కువ నష్టం కలుగుతుంది. అప్పుడు మనం రసాయనాల మీదకి వెళ్ళాలి. క్లోరిఫైరిఫాస్ అయితే కనుక 2.5 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం కానీ, లేదా థయోడికార్బ్ అనేటువంటి మందు, అదే లార్విన్ పేరుతో దొరుకుతుంది, అది 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం కానీ, నొవాల్యురాన్
రీమాన్ అనే పేరుతో దొరుకుతుంది. అది 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి పిచికారి చేసుకోవటం. అదేవిధంగా మొక్కజొన్నలో వచ్చేటువంటి ఈ ఫీజిపెరడా రకానికి చెందినటువంటి పొగాకు లద్దె పురుగు అయితే కనుక ఈ ఎమామెక్టిన్ బెంజేట్ అనేటువంటి మందు అయితే కనుక 0.4 నుంచి 0.5 గ్రాములు, అంటే ఎకరానికి 80 గ్రాముల నుంచి 100 గ్రాముల ఎమామెక్టిన్ బెంజేట్ మందుని 200 లీటర్ల నీటిలో కలిపి మొవ్వుల్లో కొట్టాల్సి ఉంటుంది. ఆ విధంగా మనం కంట్రోల్ చేయొచ్చు. ఏ పంటలైనా కానీ, అది వేరుశెనగ అయినా కానీ, అపరాల పంటలైనా, కూరగాయల పంటలైనా, మొక్కజొన్న అయినా ఈ స్పైనోసాడ్ మందు కూడా మనకు 0.3 ml 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకుంటే మరి పొగాకు లద్దె పురుగు అనేది సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది.